ఒక పల్లెటూరు తల్లి పేరు అనసూయ. ఆమె భర్త చనిపోయాక తాను పని చేసుకుంటూ తన కొడుకు రవిని పెంచింది. మట్టిలో పెరిగిన అతడు చదువుల్లో మెరిశాడు. తల్లిని గౌరవించేవాడు. ఆమె బలిగా మారి తిండి తినకుండా అతనికి పుస్తకాలు కొనిచ్చేది. ఒక మాట ఎప్పుడూ చెప్పేది, నీవు ఎదిగితే నీ చేతిలో నా వృద్ధాప్య భద్రత ఉంటుంది నాయనా అని. ఏళ్లు గడిచాయి. రవి పెద్ద ఉద్యోగానికి వెళ్ళిపోయాడు. అక్కడ తను పెద్ద మనిషి అయ్యాడు. జీవిత భాగస్వామిని కూడా ఎంచుకున్నాడు. తల్లిని ఆ విషయానికి పిలవలేదు. ఆమె ఊరిలో ఒక్కదానే మిగిలిపోయింది. ఒకరోజు ఆమె నగరానికి వెళ్ళింది కొడుకుని ఒక్కసారి చూడాలని. అతను ఉన్న అపార్ట్మెంట్ ఎదుట నిలబడి గేటు బెల్ నొక్కింది. అమ్మా, ఈ సమాజం అలాంటిది కాదు. నువ్వు గ్రామవేషంతో చిరిగిన పట్టుచీరతో ఇక్కడకు రావడం నాకు పరువు తీయడమే. నన్ను అనవసరంగా ఇబ్బంది పెట్టొద్దు. అనసూయ తల వంచింది. తన్ను తానే వెనక్కు తీసుకుంది. కన్నీళ్లు తడిపే నడక. మనసులో మాత్రం పదే పదే ఒక మాట, నిన్ను మోసుకున్న కడుపే నిన్ను కలవాలన్న అర్హత లేనట్లా. ఆమె తిరిగి ఊరు వచ్చి ఒక చిన్న గదిలో తల వంచుకుని దేవుడికి మొరపెట్టుకుంది. దేవా, నాకు నా కొడుకు కావాలని అనుకోవట్లేదు, కానీ ఇంకో రవి లాంటి కొడుకుకు ప్రేమ అనే పదం అర్థం చెప్పు. ఇలా ఎంతగానో మొరపెట్టుకుంది.